ఏమైనా ఏం పర్వాలేదు, నువ్వు భయపడ. నువ్వు దొంగ నేను ఎప్పుడు అనుకోలేదు. బాబు 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 ఎంత పని జరిగింది. ఇంకెప్పుడు నేను బయటకు పోయి నేను ఇంకెప్పుడు బగారికెళ్ళమ్మా. పెట్టండి. ఈ గొడవలో పడి తమరు ఎవరో అడగడం మర్చిపోయాను. కూర్చోండి, పెట్టండి. వాళ్ళకి ఎలా తెలిసిందంటావు? అదే అంతుపట్టకుండా ఉంది సార్. ఉంది సార్ దొంగ రాసుకుంది. ఇద్దరు నా ఉప్పు నన్నే మోసం చేస్తున్నారు. అప్పుడు మీరు ఆ హోటల్ వెళ్ళారా లేదా? వెళ్ళాం సార్. వాళ్ళు పోరు సార్. వాళ్ళు పోలేదు సార్. ఎక్కడ తీసుకున్నాను సార్. ఒక వైద్యుగా సార్, ఈ నిశ్చితంతా సుబ్బుది సార్. నాకు దాని మీద అనుమానం ఉంది. సుబ్బు? అవును సార్. నేను హోటల్ కలిసి బయటికి పోతుంటే అది కొంచెం లోపలికి వస్తుంది సార్. సార్, ఈ విషయం ఈ ప్రేమ గారికి తెలియలేకపోతుంది సార్. వాళ్ళు అసలు కోరితారు సార్. సెకండ్ ఐడియా సార్. ఆ ఫుడ్ వ్యవహారం దీనికి అప్పచెప్పాం సార్. అడిగానండి, కానీ టైం లేదు. రేపు రాత్రి 9 గంటలకు ఎలిఫెంట్ గేట్ వద్ద కలుసుకుంటే అన్నీ చెప్తానండి. ఎలిఫెంట్ గేట్ వంతున వద్దన? అవును. రేపు రాత్రి 9 గంటలకు. తేదీ 13, 13, 9, 22, 22, 4. బాబు, ఇంకొక ఆయన రాలేదా? లేదు, వారికి వేరే పని. లేదు గారు మీతో మాట్లాడతానంటే తీసుకొచ్చాను. దండాలు బాబు. అయితే చెప్పమ్మా. చిరంజీవి సుఖంగా చేరాడా బాబు? చేరాడమ్మా. నీ పుణ్యం అంటూ క్షేమంగా చేరాడు. పోన్లేండి, మీలాంటి మహారాజుల చేతుల్లో ఒక దిక్కుమాలనాడు బాగుపడితే అంతే చాలు బాబు. సరే, చిరంజీవి చనిపోతే ఆస్తి అంతా తనకు వస్తుందని చెప్పాడగా. అతని గురించి ఏమైనా వివరాలు ఉంటే చెప్పమ్మా. మెల్లగా మాట్లాడండి, గోడలకి చెవులుంటాయంటారు. ఆయన పేరు మాకు తెలియదు. మేమంతా ఆయన్ని దాసుగారు అంటాం. అనావాసంలో కూడా అదే పేరు చెప్పాడు. అతను ఎక్కడుంటాడో తెలుసా? రాయపురం బజార్లో దాసు అనుకోనుంది, దాని వెనకాల ఆయన మకా. దట్స్ రైట్ అమ్మా. ఇంకొక విషయం ఏమనుకోకండి, ఈ ముఠాకు అతనికి ఏతో సంబంధం చెప్పగలవా? నన్ను అడగండి, మీకు పుణ్యం ఉంటుంది. మరేం బయలుదేరు సుబ్బులు, చెప్పమ్మా. చెప్పమ్మా, పర్వాలేదు. మా వాళ్ళ దగ్గర దొంగ సామాన్లను కొంటూ ఉంటారు. ఇది వీడు చేసే ఎక్స్చేంజ్ బిజినెస్. బాబు తెలవండి, నేను వెళ్ళొస్తాను. ఇదమ్మా, నువ్వు ఆ ముఠాలో ఉండకపోతే మా ఇంటి దగ్గర ఉండకూడదు. మా చిరంజీవితో పాటు నిన్ను కూడా ఒక బిడ్డ కింద చూసుకుంటాం. 10 ఏళ్ల ముందు ఎవరన్నా ఈ మాట అంటే నా బ్రతుకు ఎంతో బాధపడేది. ఇప్పుడు ఎందుకు లేదు, అంత అయిపోయింది. నా మీద మీకు దయ ఉంటే ఒక చిన్న కోరిక నెరవేర్చండి. చెప్పమ్మా, తప్పకుండా చేస్తాను. నా పైన మీదకి ఏ కేసు రాకుండా చూడండి. నా పసుపు కుంక నిలపండి బాబు, మీకు పుణ్యం ఉంటుంది. రైల్మాన్ అంటే మీ భర్త?
అదేనండి, అందుకే నాకు మనసు కలిసింది. చెప్తే ఆడుతూనే చేస్తాను. బాబు, నాకు సెలవు అనిపించింది. వెళ్తాను. చాలా వింత మనిషి. వింత మనిషి కాదు, ఎంతో మంచి మనిషి. ఆమె చెప్పినట్టు ఆదరించే వాళ్ళు లేక ఇలాంటి అనాథలు ఎంతమంది పాడైపోతున్నారో చూసావా? పదమ్మా, మళ్ళీ అంశాన్ని కలుపుకోవాలి. చాలా గొప్పది పోయి పడుకో. మరి నాకు బహుమతి ఇస్తానన్నావుగా? ఏం తాత, 10 రూపాయలు నేను ఎంత కష్టపడి వచ్చాను, నాకు అంత కొంత రూపాయి కావాలి. నాటు వరి రాకెట్లో నాటు వరి పోయి పడుకో. తాత రూపాయి అనుకుంటాను. మర్చిపోతున్నాయా? టీ తాగటానికి వెళ్ళావా? అవును తాత. పైల్వాన్ పేరు చెప్తే పట్ట పగిలే సుక్కలు పడవాలా అంతే. ఎందుకంటే చెప్తావు ఏంటి ఎదో చూపు, నువ్వు పోయి డాక్టర్ పొరాడు పడుకొచ్చావని గొర్రె తలకాయ ఇంకా డాక్టర్ మన బుద్ధంతో తెలుసుకుని ఒక కాపీ మునిగిపోయింది. ఎవరు చెప్పారు? చాలా చెప్తాను. ఇందాక నువ్వు ఏం చూసావు చెప్పరా? పైల్వాన్ ఇస్తాడు. చెప్పిందా నీతో చెప్తాందా? ఏంటిరా సోదరా? రే చేతో, ఇందాక సుబ్బులు వకీల్ గారిని షాప్ గారు కలుస్తుంది కదా, షాప్ గారి గుర్తు అంతా అయితే చెప్పేసింది కదా. చెప్పిందా నీతో చెప్పాను కదండి. ఇందాక వంటలు ఏం చేపిస్తాను? ఏం ఎప్పుడు చేసుకొని వాడిని ఇవాళ కొట్టారన్నా? కావాలనిపిస్తుంది. నీ చేతుల్లో చాలంటే నాకు కావాల్సింది ఏంటి? కానీ ఒక్క మాట విని ఇది నీకు అన్యాయం చేశాడు. నిన్ను చంపితే నీకు ఏమవుతుంది చెప్పు. ఆ దాసుగారు కాస్త డబ్బు ఇస్తానన్నాడు, అంతేగా? దానికోసం నీ పసిబిడ్డ ప్రాణాలు తీస్తావా? బాగా ఆలోచించున్నాను. నీ ప్రతి ఏమవుతుంది? నా గతి ఏం కావాలి? నువ్వేమనుకుంటున్నావో కానీ ఆ దాసుగారు వచ్చి మోసగాడు. పొయ్యింది నీ చేతి ఇవన్నీ చూస్తున్నాడు. తప్పుకుంటాడు కూడా. సుబ్రతను పనులు తప్ప అయ్యో
ఎవరెక్కడా నేను కూడా కలుస్తాను. ముందు అప్పుడు వాడు ఎక్కడ నడుచు. నిన్నే అడుగుతున్నాను, చెప్పు. చెప్పను. భయ్యా, నా సంగతి నీకు తెలుసా? తెలుసు. కానీ నా సంగతి నీకు ఇంకా తెలియదు. ఓ, అంతవరకు వచ్చిందా? అదే బియ్యాల కొంప సుబ్బులు సుబ్బులక్క సుబ్బులా? సుబ్బులక్కండి. ఈ సుబ్బు అంటే 100 మంది సుబ్బులు ఉన్నారు. అదే పైమాన్ లేదండి, పైమాన్ పక్కన దాదా లేదండి, దాదా పక్కన పైమాన్ లేదా? ఆ పైమాన్ తేలానండి మా సుబ్బులక్క కాకపోతే. అవునండి. అయితే ఆ సుబ్బులు ఎదుగుతుందన్నమాట. ఈ భోజనంతా ఇచ్చింది ఆ అమ్మాయి. ఏమండి, ఈ పూరికి మా వాడికి ఏదో సంబంధం ఉంది. మనం త్వరగా బయలుదేరాలి. అవును సార్. సెకండ్ ఖర్చులో తీసుకో. అయితే మనంతా ఫాలో చేసి మేనేజ్ కళ్ళని కట్టదండి. మీరు సార్